వాల్మీకి రామకథను రచించటానికి సిద్ధమయ్యాడు. జ్ఞాన నిమగ్నుడయ్యాడు. రామకథ అంతా అతని కళ్లకు బొమ్మ కట్టింది. దశరథునికి సంతానం కావాలి. ఆ విషయాన్ని జ్ఞానదృష్టితో యోచించాడు ఋష్యశృంగుడు. రాజును పిలిచి చెప్పాడు, మహారాజా, నీ కోరిక నెరవేరాలంటే నువ్వు పుత్రకామేష్టి చెయ్యాలి. అధర్వణ మంత్రాలతో ఆ యాగము నేను నీ చేత చేయిస్తాను. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. దానికి సిద్ధంగా ఉండు అన్నాడు. మహాప్రసాదం అనుకున్నాడు దశరథుడు. యాగదీక్షకు సిద్ధమయ్యాడు. ఆ యాగంలో తమ ఆవిర్భాగాలు స్వీకరించటానికి దేవగంధర్వ సిద్ధులు బయలుదేరుతూ దివ్యలోకములో పరమేష్ఠితో సమావేశమయ్యారు. పరమేష్ఠిని ఇలా వేడుకున్నారు, భక్తవచ్చల, మా మొర ఆలకించు. నీ దివ్యవర ప్రభావంతో లంకాధీశ్వరుడు రావణుడు లోకాలన్నీ చికాకు పరుస్తున్నాడు. ఇంద్రుణ్ణి దిక్పాలకులను ఓడించి వారిని పదవీ భ్రష్టులను చేశాడు. యజ్ఞాలను భగ్నం చేస్తున్నాడు. తపస్సులను సాగనీయటం లేదు. కాముకుడే మానవతుల శీలాలను హరిస్తున్నాడు. రక్షణ కరువై నారీలోకము దుఃఖిస్తుంది అన్నారు. తెలుసు అన్నాడు బ్రహ్మ. మరి తెలిసే ఊరుకుంటావా? ఆ లోకకంటకుణ్ణి సంహరించే మార్గం ఆలోచించవా అని ప్రాధేయపడ్డారు. సమాధానంగా కళ్ళు మూసుకొని బ్రహ్మ కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు. లోకహితమైన మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అన్నాడు. చిరకాలం తపస్సు చేసి సురాసుర యక్ష కిన్నెర గంధర్వాదులతో మరణం లేకుండా నా చేత వరం పొందాడు. అయితే అల్పులని భావించి నరవానరులను ఉపేక్షించాడు. దానినే అవకాశంగా తీసుకుందాము. నరుడి చేతే అతన్ని సంహరింపచేద్దాం అన్నాడు బ్రహ్మ. అందరూ బాగుంది అనుకున్నారు. ఇదే సరైన సమయము. సంతానం కోసం దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇంట్లో మానవుడిగా జన్మించమని మాధవుణ్ణి వేడుకుందాం అన్నాడు బ్రహ్మ. పరమాత్మని కోసం ధ్యానించండి అన్నాడు. బ్రహ్మతో సహా అక్కడ ఉన్న వారంతా ధ్యానించసాగారు. కొద్దిసేపటికి దేవదుందుబులు మ్రోగాయి. గంటలు గణగణమన్నాయి. పూలవాన కురిసింది. సర్వజ్ఞుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడై ఇలా పలికాడు, మీ అభిష్టాన్ని అనుసరించి దుష్టరావణుణ్ణి పుత్రబంధు బలగాలతో సహా హతమారుస్తాను. లోకరక్షణ కోసము సత్యసంధుడైన దశరథునికి నా తేజస్సుతో 9 కుమారులుగా అవతరిస్తాను. మీరు తగిన సన్నాహాలు చెయ్యండి, నిర్భయంగా ఉండండి అని అభయమిచ్చాడు. నారాయణుడు అదృశ్యమయ్యాడు. పరమేశ్వరుని ఆదేశం అందరూ విన్నారు. త్వరలో మానవునిగా అవతరించనున్న ఆదిదేవునికి తోడ్పడటానికి మనం కూడా తగు సన్నాహాలు చెయ్యాలి అన్నాడు బ్రహ్మ. అందరూ ఏం చెయ్యమంటారు అని అడిగారు. గతంలో నేను ఆవలిస్తే మహాపరాక్రమవంతుడు ఎలుగుబంటు వీరుడు జాంబవంతుడు జన్మించాడు. మీరు కూడా మీ అంశలతో బలిష్ఠులైన వృక్ష వానర వీరులను భూమిపై అసంఖ్యాకంగా సృష్టించండి అన్నాడు. అందరూ సరేనని దశరథుని క్రతువుల్లో ఆవిర్భావాలు స్వీకరించటానికి బయలుదేరారు. భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులు హోమగుండంలో వేస్తున్నాడు దశరథుడు. మంత్రోచ్చారణ జరుగుతుంది. హోమగండం మధ్య నుంచి పెనుమంట లేచింది. ఆకాశాన్ని అంటింది. ఆశ్చర్యపోయి చూడసాగారు. మంట మహారూపు దాల్చింది. పరాక్రమవంతుడైన ఒక వేల్పు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో సువర్ణ పాత్ర ఉంది. దశరథుని ప్రసన్నంగా చూశాడతను. ఇలా అన్నాడు, దశరథ, నీ యజ్ఞం సఫలమైంది. నేను ప్రజాపతిని. నీ కోరిక తీర్చటానికి దేవతలు అందజేసిన దివ్య పాయసం తీసుకుని ఇక్కడికి వచ్చాను. దీనివల్ల మహాతేజోవంతులైన 9 కుమారులు నీకు జన్మిస్తారు. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు అన్నాడు. మహాప్రసాదమని పాయస పాత్ర తీసుకున్నాడు దశరథుడు. పాయసం కలిగిన సువర్ణ పాత్రను ఆశ్చర్య ఆనందాలతో చూడసాగాడు. ఎలా లేచిన మంట అలాగే హోమగుండంలో మటుమాయమైంది. ప్రజాపతి అదృశ్యమయ్యాడు. సువర్ణ పాత్రను శిరసుపై పెట్టుకొని దశరథుడు ఉప్పొంగిపోయాడు. తన భార్యలను రప్పించాడు. పాత్రను చూపించి పాత్రలో ఉన్న పాయస మహిమ వారికి తెలియజేశాడు. అందులో సగభాగాన్ని కౌసల్యకు అందజేశాడు. మిగిలిన దానిలో సగాన్ని సుమిత్రకిచ్చాడు. ఇంకా మిగిలిన దానిలో సగాన్ని కైకకిచ్చి మిగిలిన భాగాన్ని మళ్లీ సుమిత్రకు అందజేశాడు. పాయసాన్ని ఆరగించిన కౌసల్య, సుమిత్ర, కైకలు గర్భవతులయ్యారు. దశరథుడు దీక్ష విరమించాడు. భార్యలతో నగరం చేరుకున్నాడు. బ్రహ్మ సంకల్పంతో రామునికి సహాయంగా ఉండటానికి ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు, ఈ ఇద్దరూ కూడా వానరరాజైన వృక్షరజుని కుమారులుగా జన్మించారు. వాయువు అంశతో కేసరి భార్య అంజనీదేవికి
వజ్ర శరీరంతో వాయువేగాలతో ఆంజనేయుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు, వరుణునికి సుషేనుడు, అగ్నికి నీలుడు, విశ్వకర్మకు నలుడు, అశ్వినీ దేవతలకు మైంద ద్వివిధులు వానరులుగా జన్మించారు. వీరేగాక ఇంకా దేవతల అంశతో యక్ష కిన్నెర గంధర్వ కాంతలకు మహావీరులైన వృక్షవానరులు జన్మించి కొండలు కోనల్లో పెరగసాగారు.